నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉద్యమకారులు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఏదైతే నిన్న మీరు కొంచెం ఇష్యూస్ జరిగింది ఏదో స్టేజ్ మీద, సో అసలు ఏంది ముఖ్య కారణం ఏంటి సార్? ముఖ్య కారణం ఏం లేదు, మేము పైకి వేదిక ఎక్కడని చెప్పినాం. ఎందుకు ఎక్కమని అన్నారు అంటే మీరంతా ఉంటే మేము ఎక్కం, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఉంటే నేను ఎక్కను అని చెప్పినాను. ఒక్క సీతక్క మినహాయింపు, ఆమె ప్రజల్లో ఉన్నది కాబట్టి సీతక్క ఉండొచ్చు కానీ తక్కువలో ఉండొద్దు అని చెప్పినాం. ఎందుకంటే ఈ 5.5-6 నెలల్లో ద్రోహులకు సద్దులు మోస్తున్నారు, దొంగలకు సద్దులు మోస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. తెలంగాణ ద్రోహులందరికీ సన్మానాలు చేస్తుంది, తెలంగాణ వాదులందరికీ అవమానాలు చేస్తున్నారు. అందుకని చెప్పి మేము గట్టిగా అడిగినాం, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవి నిలబెట్టుకుంటారా? మీరు ఇచ్చిన వాగ్దానాలే నిలబెట్టుకోరు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటారా? అది కూడా చేయరు. కేసులు రద్దు చేస్తారా? చేయలేదు. దాన్ని కమిటీ వేసారా? కమిటీ కూడా వేయలేదు. తర్వాత ఉద్యమకారుల మీద కేసులు పెట్టిన వాళ్ళు, ఉద్యమకారులను పట్టుకెళ్ళిన వాళ్ళు, ఉద్యమకారులను జైల్లో పెట్టిన వాళ్ళు, ఉద్యమకారులను ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు, వాళ్ళందరూ పోలీసు వాళ్ళందరూ మీ పక్కనే ఉన్నారు. వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు కూడా అయ్యారు. ఉద్యమకారులను కొట్టిన వాళ్ళు, ఎంపీలు టికెట్లు ఇచ్చిన వాళ్ళకు, మంత్రులు చేసిన వాళ్ళందరినీ ద్రోహులకు సన్మానము, ఉద్యమకారులకు అవమానం. అందుకని మేము దీన్ని ప్రశ్నిస్తామని చెప్పినాం. సార్ ఇంకోటి చూసుకుంటే ఏదైతే జూన్ 2న జరగబోయిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఎవరు ఉద్యమకారులు వెళ్ళొద్దని పిలుపునివ్వడం జరిగింది. సో ఎందుకు సార్, ఎందుకు ఆ పిలుపు ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటి? ముఖ్య కారణం అదే చెప్తున్నా కదా, అక్కడ పోయిన వాళ్ళంతా ద్రోహులుగా ముద్రించబడతారు. అక్కడ పోయిన వాళ్ళంతా మీరు ద్రోహులు అవుతారు కదా, రేపు జనం ముందు దృష్టిలో ఉండాలి కదా. దొంగలతో రాసుకుంటూ తిరిగితే ఎట్లా? వాళ్ళ భుజాలు రాసుకొని తిరగదు కదా, దొంగలతోటి ద్రోహులతో తిరగొద్దు కదా. అందుకని ఆ ముద్ర పడకుండా ఉండాలంటే మీరు దూరంగా ఉండండి. మీరు అక్కడ పోయి మీ మర్యాద పోగొట్టుకోకండి. మీరు బానిసలు, లాకీస్ అండ్ జాకీస్, మీరు అధికార పార్టీలకు సేవకులు, గులాములు అనే ముద్ర మీకు పడొద్దు. లాకీస్ అండ్ జాకీస్ అంటారు ఇంగ్లీష్లో. అందుకని యూ డోంట్ బికమ్ లాకీస్ అండ్ జాకీస్ ఆఫ్ ది పవర్స్. అందుకని మీరు స్వతంత్రంగా ఉండాలి, వెన్నుపూస్తూ ఉండాలి. ఉద్యమకారులు స్వతంత్రంగా ధైర్యంగా నిలబడాలి. ఎవరు వచ్చినా తప్పనాలే. కాబట్టి మీరు అక్కడికి పోవద్దని చెప్పినాం. ఒకటి, అమరుల స్తూపం దగ్గర పోయి అక్కడే చేసుకోవాలని చెప్తున్నాం. స్తూపం దగ్గర మేమంతా అక్కడికే పోతాం. ఆ రోజు వాళ్ళు కూడా అక్కడికే రమ్మంటున్నాం, వచ్చి అక్కడ చేసుకోవాలి, ఇక్కడ చేసుకోవద్దని చెప్తున్నాం. అధికార పార్టీ ఉన్న దగ్గర పోవద్దని చెప్తున్నాం. అది ఏ పార్టీ అయినా కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, దూరంగా ఉండాలని చెప్తున్నాం. అందుకని ఆ పిలిపించినాం. ఒకటి. రెండవది, వీళ్ళు తెలంగాణ పేరు ఉచ్చరించే అర్హత కూడా కేసీఆర్కి లేదు, రేవంత్ రెడ్డికి లేదు. అది కూడా జనంకి అర్థమైపోయింది. ఎటువంటి వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు అదే పని చేసారు, వీళ్ళు అదే పని చేస్తారు. అందుకని మేము స్పష్టంగా ఉండాలనుకుంటున్నాము, జనానికి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము. ఆ మెసేజ్ జనం దాకా పోయింది. ఇంకా ఇప్పుడు వాళ్ళు జనం ఏది చూసుకోవాలని చూసుకుంటారు. కానీ సార్ ఇంకోటి చూసుకుంటే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పరిణామాలు జరుగుతున్నాయి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పు కానీ చూసుకున్నా ఇంకొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. సో ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు సార్? ఎందుకంటే కాకతీయ కళాతోరణం కానీ, చార్మినార్, ఇవన్నీ మార్పులు జరుగుతున్నాయి. సో ఇదంతా మీరు ఏం చెప్తారు దీనికి? కాకతీయ శిలాతోరణం ఉండనియాలి, కానీ అక్కడ వరంగలే కదా, చాకలేలమ్మ విగ్రహం పెట్టాలి. రాణులు వద్దు. రుద్రమదేవి చాలా పెద్ద పోరాటం చేసింది, కాదన్ను. కాకతీయ శిలాతోరణం వాళ్ళే కట్టించారు, కానీ ఆమె కూడా ఉండొద్దు, రాణి ఉండదు అక్కడ. ప్రజాస్వామ్యం అంటే ప్రజల తరఫున ఉన్న వాళ్ళు ఉండాలి, సామాన్యులు ఉండాలి, తెలంగాణ శౌర్యానికి ప్రతీక ఉండాలి. కాబట్టి చాకలేలమ్మ బొమ్మ పెట్టాలి, చాకలేలమ్మ రోకలు ఉండాలి, రోకలు పట్టిన చాకలేలమ్మ ఉండాలి. అది మేము చెప్తున్నాము. ఆ రోజు మనం చేసేటప్పుడు కీరవాణి ఉండొద్దు, కీరవాణి చోరవాణి మాకొద్దు, చరవాణి కూడా వద్దు, చోరవాణి వద్దు, కీరవాణి వద్దు. తెలంగాణ వాణి కావాలి. దాంట్లో తెలంగాణ వాణి కావాలంటే దాంట్లో జయరాజు గొంతను ఉండాలి. జయరాజు అద్భుతంగా పాడతారు, ఉన్నారా? జయరాజుకి సరిపోతారా? కాలి గోటికి సరిపోతారా? ఈ చోరవాణులు సరిపోరు కదా. గూడంజయ్యకి సరిపోతారా? వందే మాత్రంకి సరిపోతారా? ఇలా తెలంగాణ బిడ్డలు కదా. ఎక్కడ మరి ఎందుకు వీళ్ళందరూ ఎందుకు పెట్టారు? ఏదైతే రీసెంట్గా ఒక కాల్ రికార్డింగ్ కూడా బయటపడేది సార్, కీరవాణి మించిన వాళ్ళు ఎవరు లేరు అంటూ అందశ్రీ గారు కూడా చెప్పడం జరిగింది. కొంచెం కాల్ రికార్డింగ్ మీరు కూడా వినే ఉంటారు. సో దీని మీద మీరు స్పందన ఏంటి? అది తప్పది. అందశ్రీ చెప్పినా కూడా తప్పే. అది ఆయన అందశ్రీ పోయి ఆంధ్రశ్రీ అవుతాడు. ఆయన చెప్పొద్దు అట్లా. ఆంధ్రశ్రీలు వద్దు మనకు. ఆయన స్క్రిప్ట్ చదివిండు, రేవంత్ రెడ్డి చేసిన స్క్రిప్ట్ అంతా చదివిండు. అందుకని ఆ స్క్రిప్ట్ కూడా మనకు వద్దు. అది రేవంత్ రెడ్డిదే. ఈజ్ మాస్టర్స్ వాయిస్. ఆయన మాస్టర్ ఎవరంటే రేవంత్ రెడ్డి. హెచ్ఎంబి ఉండేది కదా పూర్వం, వినరా? హెచ్ఎంబి ఉండేది, ఈజ్ మాస్టర్స్ వాయిస్.
ఓకే అని అందశ్రీ హెచ్ఎంవి ఆయన ఓకే ఆయన హిజ్ మాస్టర్స్ వాయిస్ అయింది. అందుకని మనం ఆయన నమ్మొద్దు, దాన్ని పట్టించుకోవద్దు. ఓకే మనం ప్రజల్నే గౌరవించాలి, ప్రజల దగ్గరికి పోవాలి. ఇంకోటి ఏదైతే చూసుకుంటే ఆంధ్రాలో చంద్రబాబు గెలిస్తే తెలంగాణ రాజకీయాల్లో కూడా చాలా పరిణామాలు వస్తాయని మీరు చెప్పడం జరిగింది. సో ఏంటి సార్ అసలు నిజాలేంటి? ఉంటుంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ఉన్నాడు, బీజేపీ దగ్గర ఉన్నాడు. ఇటు రేవంత్ రెడ్డి అటు ఒకప్పుడు చదువుకున్న రోజులు ఏబీపీ, ఇప్పుడేమో ఆయన మొన్నటిదాకా నోట్ ఫర్ ఓట్ కేసులు ఉన్నాడు, చంద్రబాబుతో ఉన్నాడు. కాబట్టి ఆయన బీజేపీకి దగ్గరనే, ఈయన కూడా దగ్గరనే, చంద్రబాబు కూడా దగ్గరనే. వీళ్ళు ముగ్గురు కలిస్తే ఏమవుతుంది? దుష్టత్రయం దుష్ట చతుష్టయం కలిస్తే ఏమవుతుందంటే వీళ్ళందరూ కలిసి బిల్లు పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు, తెలంగాణ విభజన చట్టం రద్దు చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. బీజేపీ కలిస్తే అయితే కదా, మోదీ అన్నాడు కదా, ఏమి తెలంగాణ బిల్లు ఏంది, అది ఇట్లా పాస్ చేస్తారా, కరెంటు తీసేసి పాస్ అయిందని చెప్తారా, పార్లమెంట్ చరిత్రలో జరిగిందా అన్నాడు. అంటే ఆయనకు ఇష్టం లేనట్టే కదా ఇదంతా. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే బిల్లు రద్దు చేద్దామంటారు, రద్దు చట్టం తీసుకొస్తారు. కాబట్టి ఆ కుట్ర సాధ్యమైద్దా లేదా వేరే విషయం, కుట్ర అయితే జరుగుతుంది. సార్ మరి ఇంకోటి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 5 నెలల పాలన, ఇది 6 గ్యారెంటీలు అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు, మేము ఫ్రీడమ్ ఇచ్చేసినాము ఉద్యమకారులకు కానీ ధర్నా చౌక్ దగ్గర కానీ అంతా అని చెప్పేసి అంటున్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఈ గ్యారంటీలు లేవు, వారంటీలు లేవు, అన్ని మోసమే. గ్యారంటీ లేదు, దేనికి వారంటీ ఉంది? గ్యారంటీలకు వారంటీలే లేదు, అందుకని నమ్మేదే లేదు అది. తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు కావు, ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు కావు, ఉద్యోగాలు అమలు కావు. 3 ఉద్యోగాలు ఇచ్చినవి చూపించమనండి, 30,000 కాదు 3 చూపించమనండి. ఈరోజు హైదరాబాద్లో పోలీస్ రిక్రూట్స్ అందరూ పెట్టుకున్నారు కదా, దరఖాస్తు పెట్టుకుని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కదా, ఏడైనాయి? పోలీస్ రిక్రూట్మెంట్ అయిందా? ఒక్క పాఠశాలలో ఒక టీచర్ని అపాయింట్ చేసినట్టు చూపించమనండి, ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ని కొత్తగా అపాయింట్ చేసి చూడమండి. అది కేసీఆర్ చూపించలేడు, రేవంత్ రెడ్డి చూపించలేడు. అబద్ధాలు ముందు వీళ్ళు పుట్టినాక అబద్ధాలు పుట్టినాయి. వీళ్ళ వయసు, రేవంత్ రెడ్డి కేసీఆర్ వయసు అబద్ధాల వయసు కంటే పెద్దది. ముందు వాళ్ళు పుట్టిర్రు, తర్వాత అబద్ధాలు పుట్టినాయి. అందుకని ఎవరు నమ్మొద్దు, ఎవరు నమ్ముతలేరు కూడా వీళ్ళను. అందుకని మనం నమ్మేదే లేదు. వీళ్ళందరికీ ఎక్కడ ఏ దారి చూపించాలో ఆ దారి ప్రజలు చూపిస్తారు. కేసీఆర్ చూపించిన దారే రేవంత్ రెడ్డి కూడా చూపిస్తారు. థ్యాంక్ యూ.